టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాసివాడి తస్సాదియా బంగారాజు ఈ జనవరి 14న సంక్రాంతికి మీరు థియేటర్లో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తుంది. కానీ ఈ సంక్రాంతికి స్పెషల్ ఏంటి తెలుసా? బంగారాజు అండ్ బంగారాజుతో పాటు తాతకి తగ్గ మనవడుగా చిన్న బంగారాజు కూడా వచ్చేస్తున్నారు. 5 years బ్యాక్ ఒక బంగారాజు వస్తేనే బాక్స్ ఆఫీస్ లో డిక్కడిక్కడుండం అయిపోయాయి. మరి ఆ బంగారాజుతో పాటు చిన్న బంగారాజు వచ్చేస్తే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చిన్న బంగారాజు గారు, ముందుగా మీకు అండ్ నాగలక్ష్మికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ ఎలా అనిపిస్తోంది పండక్కి సినిమా రావడం? వెల్, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే ఇది పండగ లాంటి సినిమా. అందరికీ స్ట్రెస్ చేసి అదే చెప్తున్నాం. ఏదైతే అందరూ పండగ అంటే ఒక మూడ్లో ఉంటారు, కలిసి ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక జోష్లో ఉంటారు. సో ఈ సినిమాలో అదే ఉంటుంది. సో అండ్ ఆల్సో కొంచెం నర్వస్నెస్ ఉంది. అందరు సినిమా చూసాక రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఓన్ చేసుకుంటారు అనేది. సో రెండు ఎక్సైట్మెంట్ అండ్ చిన్న నర్వస్నెస్ రెండు ఉన్నాయి. మీరు అన్నారు కదా లాస్ట్ టైం డిక్క డుమ్ డుమ్, ఈసారి దాంట కూడా అడనా. సో నైస్, భలే సింక్ అయింది. అవును, తిను ఏమి తెలీదు అంటూనే అన్ని గమనిస్తూ ఉంటుంది. యూనో అప్పటి నుంచి చూస్తున్నాను. ఇంతకు ముందు కూడా అయ్యో నేను మాట్లాడలేను, ఐ వాజ్ నర్వస్ అని. షీ వాజ్ వెరీ పర్ఫెక్ట్ అని. అంటే నర్వస్గా ఉంటుంది లోపల, బయట ఏదో అట్లా యాక్ట్ చేస్తాను. సో నైస్. అండ్ మీరు చిన్నప్పుడు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అండ్ ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మన ఇంట్లో ఏ పండగ అయినా అది సినిమాకి కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు సినిమా సంక్రాంతి టైంలో అయినా దీపావళి టైంలో అయినా ఆ టైంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మన సెలబ్రేషన్స్ అంతా సినిమా సక్సెస్ బట్టి ఉంటుంది. బట్ అది కాకుండా మామూలుగా ఎవరో ఒకరి ఇంట్లో కలిసి, ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో ఎవరో ఒకరి ఇంట్లో కలిసి యూనో ఆ రోజు సరదాగా గడుపుకొని టైం స్పెండ్ చేసుకొని కజిన్స్ అందరూ యూనో కలుస్తుంటాం. సో ఇట్స్ నార్మల్, ఇలాగే ఉంటుంది. అండ్ బేసిక్గా మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని ఒక ఎత్తు అయితే, పర్టికులర్లీ ఈ చిన్న బంగారాజు క్యారెక్టర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ టీజర్ ట్రైలర్ లో చూస్తే మాకు తెలుస్తోంది. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ రోల్ ప్లే చేయడం? వెల్, చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నేను స్క్రిప్ట్ విన్న వెంటనే కూడా నాకు అదే అనిపించింది, ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటివరకు చేయలేదు. అండ్ పైగా ఈ క్యారెక్టర్ ఏంటంటే డెఫినెట్లీ ఆడియన్స్కి ఇంకా దగ్గరికి తీసుకెళ్లే ఒక క్యారెక్టర్. పల్లెటూరు నేటివిటీ, ఆ స్లాంగ్ అయినా మేనరిజమ్స్ అయినా కంప్లీట్గా మన తెలుగు నేటివ్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్. సో విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. తప్పకుండా ఇంకా చేయాలి ఎలాగైనా అని ఫిక్స్ అయ్యి అలా ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది. అండ్ మీ విషయానికి వచ్చేసరికి ఉప్పెనలో ఆ క్యారెక్టర్ అండ్ శ్యామ్ సింగ్ రాయ్లో ఈ క్యారెక్టర్, అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఇంత చిన్న ఏజ్లో సర్పంచ్ క్యారెక్టర్ అనేసరికి మీకు ఎలా అనిపించింది అది తీసుకోవడం అంతా కూడా? అంటే నాగలక్ష్మి కూడా యంగే కదా, సో ఐ థింక్ ఇది స్క్రీన్ మీద చూడడానికి కూడా కొత్తగా ఉంటుంది. బికాజ్ ఇట్స్ అ యంగ్ సర్పంచ్ ఫర్ అ చేంజ్, అండ్ అది కూడా ఒక లేడీ సర్పంచ్. చాలా పంచులు వేస్తూ అండ్ కామెడీ చేస్తూ ఉంటుంది. అండ్ మీకు నచ్చిస్తే దేశానికి సర్పంచ్ చేసేస్తారా? లేదు, అది ఇద్దరు ఏడ్పిస్తూ ఉంటాం ఒకరొకరిని. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆ డైలాగ్ అంటాను. ఓకే. అండ్ మీరు ఎంతలా ఎంజాయ్ చేశారు ఈ నాగలక్ష్మి క్యారెక్టర్ని? విన్నప్పుడే నేను చాలా ఎంజాయ్ చేశాను. అది సెట్కి వచ్చేసరికి కళ్యాణ్ గారు ఇంకా ఇంప్రొవైజ్ చేసి ఇంకా చాలా ఫన్ యాడ్ చేశారు దాంట్లో. సో ఐ థింక్ చూసేటప్పుడు కూడా మా ప్రేక్షకులకి చాలా నచ్చుతుంది. సో నైస్. అండ్ ఫస్ట్ అంటే సోగ్గాడే చిన్న చూసిన తర్వాత ఎన్నిసార్లు చూసుంటారు ఈ సినిమా చేయడానికి? బేసిక్ చాలాసార్లు చూసాను. ఎందుకంటే లవ్ స్టోరీ తర్వాత సినిమా ఇది. లవ్ స్టోరీలో కంప్లీట్గా ఒక సటిల్ పర్ఫార్మెన్స్, ఒక చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఆ జోన్. సో ఇలాంటి నాకు ఎక్కువ గ్యాప్ కూడా లేదు ఆ సినిమాకి ఈ సినిమాకి. ఒక 1 month గ్యాప్లో వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేశాను. సో ఎలా ఓన్ చేసుకోవాలి, ఎలా యూనో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఆ చేంజ్ ఓవర్ ఎలా ఉండాలని ఆ ప్రాసెస్లో సోగ్గాడే చూడటం జరిగింది. చాలాసార్లు చూశాను. అండ్ నాకు ఒక రెఫరెన్స్ ఉంటే నాకు ఈజీగా యూనో నాకు చాలా హెల్ప్ అవుద్ది. అండ్ అక్కడ సోగ్గాడేలో బంగారాజ్ క్యారెక్టర్ అనేదే నా రెఫరెన్స్, ఎందుకంటే బంగారాజ్ మనోడు ప్లే చేస్తున్నాను కాబట్టి. సో ఆ సినిమా చూడటం మళ్ళీ చూడటం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. అలాగే కళ్యాణ్తో, డైరెక్టర్తో యూనో చాలా టైం స్పెండ్ చేశాను. నాతో చాలా టైం స్పెండ్ చేశాను. నా డౌట్లన్నీ అడిగేసా సినిమా ముందే. నాకు యాజ్ అన్ యాక్టర్ చాలా డౌట్లు ఉంటాయి.
ఒక క్యారెక్టర్ గురించి. సో నాకు ఆ డౌట్లన్నీ క్లారిఫై అయిపోతే అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఈజీ చేశారు నాకు. అండ్ నిన్న మొన్న కలిసినప్పుడు చాలా మంది చెప్తున్నారు కళ్యాణ్ గారు అసలు సిసలైన బంగారు రాజు, అసలు సిసలైన సోగ్గాడు అని. ఏంటి బిహైండ్ ద స్టోరీ వాంట్ టు నో? నథింగ్ లైక్ దట్, నథింగ్. అంటే ఆయన సినిమాలో ఎమోషనల్ సీన్స్ రాశారు, సెంటిమెంటల్ సీన్స్ రాశారు, తను అదే దాని గురించి ఎవరేం మాట్లాడట్లేదు. కానీ ప్రతి రైటర్, ప్రతి డైరెక్టర్లో ప్రతి యాంగిల్ ఉంటుంది. అందుకే డిఫరెంట్ మూవీస్ రాస్తారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ రాయగలుగుతున్నారు. సో బట్ అలా అని వాళ్ళు నిజంగా రియల్ లైఫ్లో అలా ఉండరు కదా. జస్ట్ మెంటలీ ఆ థాట్ ప్రాసెస్ కోసమే. మేము యాక్టర్స్గా కూడా ప్రతి సినిమాలో వేరే విషయాలు, వేరే రోల్స్ చేస్తూ ఉంటాం. ఒక సినిమాలో ఎవరు చంపుతాను, ఒక సినిమాలో ప్రేమిస్తాను, ఒక సినిమాలో కోపడతాను. బట్ దట్ డజంట్ మీన్ రియల్ లైఫ్లో అలా ఉంటామని. అండ్ ఆయన ఈ సినిమాలో లిరిక్స్ కూడా రాశారని. రైట్ మల్టీ టాలెంటెడ్. ఎస్. ఓకే. అండ్ మీకు ఎలా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం తన్ని కలిసినప్పుడు? అంటే ఫస్ట్ టైం నరేషన్కి కలిసాను. అప్పుడు నేనంటే ఇష్టంతో వచ్చినట్టు వచ్చారు. బికాస్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆబ్వియస్లీ, బికాస్ ముందే నేను నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు కదా, అలాంటి కాస్ట్యూమ్స్ నా సినిమాలో కూడా వాడతాము, ఇంటర్వ్యూస్లో నేను ఎలా మాట్లాడాను అవన్నీ ఆయనకి ముందే తెలుసు. సో అప్పుడు నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది, ఎందుకంటే అప్పటికి ఉప్పెన కూడా రిలీజ్ అవ్వలేదు ఆయన నన్ను చూసేటప్పుడు. బికాస్ హీ సా మీ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఉప్పెన, బట్ నరేషన్ ఇచ్చేటప్పుడు హీ న్యూ అ లిటిల్ అబౌట్ మీ. బట్ ఇట్ వాజ్ సర్ప్రైజింగ్, బట్ ఐ రియలీ లైక్డ్ ఇట్ ద వే హీ అప్రోచ్డ్ మీ. ఓకే. బేసిక్గా చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారు మీరు. సో పర్టికులర్గా కళ్యాణ్ గారిలో గమనించింది ఏంటి మీరు? కళ్యాణ్ గారికి మాస్ పల్స్ బాగా తెలుసు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో, ఊరుల్లో పల్లెటూరు ఆ నేటివిటీ అవన్నీ ఎలా ఉంటాయో, ఆ మీటర్ ఏంటో తనకు అవి బాగా తెలుసు. అండ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తే డెఫినెట్గా ఆడియన్స్కి ఇంకా క్లోజ్ అవుతాము. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్కి ఇవన్నీ ఒక యాక్టర్కి చాలా ఇంపార్టెంట్. ఒక రేంజ్ రావాలంటే ఇవన్నీ పెట్టుకొని, ఈ ఫ్యాక్టర్స్ అని పెట్టుకొని డిజైన్ చేయాలి ఒక క్యారెక్టర్. సో కళ్యాణ్కి అది బాగా తెలుసు. అందుకే కళ్యాణ్ నాకు రారండో వేడికి చూద్దాం సినిమాలో ఆ శివ క్యారెక్టర్ వల్ల నాకు చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది మాస్ ఆడియన్స్ నుంచి. సో ఈ సినిమాలో కూడా అదే జరుగుతుందని బాగా నమ్ముతున్నాను. అండ్ నిజంగానే ఎలానో ఆ టాపిక్ వచ్చింది కాబట్టి లిటరలీ మధ్యలో ఇంటర్వెల్ సీనప్పుడు మీరు ఇలా అంటారు చూసారా, లిటరలీ అది ఇప్పటికీ మర్చిపోలేం. చూసిన ప్రతిసారి అంటే ఇంకొక కొత్త చైతన్యం చూసాం మేము. రైట్. ఆ సినిమాలో ఆ సీన్లో ఏదైతే ఆ ఎనర్జీ ఉందో ఈ సినిమాలో ప్రతి సీన్లో ఆ ఎనర్జీ ఉంటుంది. నా క్యారెక్టర్లోనే కాదు, బట్ నాగలక్ష్మి క్యారెక్టర్ కూడా చాలా లవబుల్గా ఉంటుంది. ఇద్దరు క్యారెక్టర్స్ మంది అల్లరి చేస్తూ ఉంటాం కానీ బట్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ ప్రేమిస్తారు, వీళ్ళిద్దరిని బాగా ప్రేమిస్తారు. చాలా కనెక్టబుల్గా ఉంటాయి. అండ్ ఒక మంచితనం ఉంటుంది ఇద్దరిలో, తెలియని ఒక మంచితనం. సో ఓకే, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అందులో పెద్ద బంగారు రాజు గారికి బేసిక్గా ఫస్ట్ సోగ్గాడే చిన్ననాయనలో బుజ్జి, హంస, ఇలా కృష్ణకుమారి చాలా మంది ఉన్నారు. సో ఇందులో కూడా మీకు కూడా ఉంటారా, లేదంటే ఓన్లీ నాగలక్ష్మి మాత్రమేనా? నాగలక్ష్మి మాత్రమే ఈ సినిమాలో. బట్ రెండు సాంగ్స్లో స్పెషల్ అపియరెన్సెస్ ఉన్నాయి, ఫరియా అండ్ దక్ష. బట్ స్టోరీ ట్రాక్కి వస్తే మెయిన్లీ నాకు నాగలక్ష్మి మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్టే అలాంటిది, ఆ కాన్ఫ్లిక్టే అంత స్పేస్ తీసుకుంటుంది, వేరే ఎవరు అవసరం లేదు. And so within span of very few days and you got chance to work with the big stars like Chaitu garu and Nag sir, and meek ela అనిపించింది? అంటే నాకు ముందు అనిపించింది అంటే కొంచెం ఇంటిమిడేట్ అయిపోతానా నేను, లేకపోతే విల్ ఐ బి ఏబుల్ టు మేనేజ్, కానీ వాళ్ళు నాకు ఒక జూనియర్లా కాకుండా టీమ్మేట్లా ట్రీట్ చేశారు. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో నైస్. అండ్ బేసిక్గా నాకు సార్ ఎక్కడ ఉంటే అక్కడంతా ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంటుంది. సో ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. సో తనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్నప్పుడు అండ్ మీకు ఏదైనా ఉంటుందా? అఫ్కోర్స్ ఇంట్లో ఫాదర్ లాగా ఉంటారు, అండ్ స్క్రీన్ షేరింగ్ అనేసరికి ఏముంటుంది మీ మైండ్లో, ఏం రన్ అవుతుంది? యా, డెఫినెట్లీ ఒక ఛాలెంజే నాతో కలిసి యాక్ట్ చేయటం. ఆ చిన్న ఇన్నోవేషన్స్ ఉండేవి, బట్ అది మనం సినిమాతో అవి కట్ అయిపోయినాయి. ఈ సినిమాలో ఇంకా ఆ కంఫర్ట్ జోన్ బాగా పెరిగింది.
బట్ అఫ్ కోర్స్ ఆయన ఎనర్జీ, ఆయన థాట్ ప్రాసెస్, ఆయన ఏజ్లో ఆలోచించరు. ఆయన కంప్లీట్లీ ఆయన అందరు ఒపీనియన్స్ తీసుకొని ఒక డిసిషన్కి వస్తారు ఏ విషయంలో అయినా. సో అలా చాలా డైనామిక్గా ఉంటాయి ఆయన మేనరిజమ్స్ అంతా. సో ఇట్స్ ఆల్వేస్ అ ఛాలెంజ్. బట్ ఆ ఛాలెంజ్ అనేది మనకి ఎప్పుడు ఒక సీనియర్ యాక్టర్తో చేసేటప్పుడు మనం చాలా నేర్చుకుంటాము. మనకు చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళని, ఆ ఎనర్జీ మనకు రిఫ్లెక్ట్ అయ్యి మన పర్ఫార్మెన్స్ ఇంకా యూనో బాగా వస్తుంది. సో ఐ ఆల్వేస్ ఎంజాయ్ వర్కింగ్ విత్. ట్రైలర్ వాజ్ క్రేజీ. ఇట్ వాస్ గుడ్. నచ్చిందా? చాలా. ఐ థింక్ మీరే మా ఫస్ట్ రియాక్షన్ మీ నుంచే వస్తుంది. అసలు ఈ అమ్మాయి అయితే అసలు నేను తీసుకోలేకుండా ఆ టూ క్యారెక్టర్స్ సర్పంచ్ ఇక్కడ ఎలా ఉందో సినిమాలో ఎలా ఉందో. సో నైస్. థ్యాంక్ యూ. చాలా నచ్చింది యాజ్ ఎ గర్ల్ గా నాకైతే. నేను లోపల చాలా అంటే బ్లష్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మీరైతే క్రేజీ పూల పూల చొక్కాలు అండ్ ఎవ్రీథింగ్ అసలు చాలా కొత్తగా ఉంది మాకైతే. అండ్ సో పర్టికులర్ గా ట్రైలర్ లో మీకు నచ్చింది ఏంటి? నన్ను అడుగుతున్నారా రివర్స్ లో? మీకు నచ్చింది ఏంటి? తను అడిగారు కదా నచ్చిందా నచ్చలేదా అని. నాకు నాగలక్ష్మి సీన్ నచ్చింది. సర్పంచ్ నాగలక్ష్మి కలిసి. రాష్ట్రానికే సర్పంచ్ కాదు, దేశానికి. ఏంటి అక్కడ మీకే తోడుగా ఉండి ఇక్కడ మీకు తోడుగా ఉండి అలా కాదు. కానీ నిజంగా నేను స్క్రిప్ట్ విన్నప్పుడు అప్పుడు ఇంకా ఒక కృతి ఫిక్స్ అవ్వలేదు. నేను నిజంగా అనుకున్నా ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది, ఎందుకంటే ఇంత ఎనర్జెటిక్ ఉంది, ఇంత క్రేజీ, ఇట్స్ అ క్రేజీ క్యారెక్టర్ ఇన్ అ నైస్ వే. అండ్ తను చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్క్రీన్ మీద చూసాక. సో ఫస్ట్ మీరు అంటే తను ఎక్కడ చూడడం జరిగింది? ఉపెన్. ఓకే కాదు డైరెక్ట్ రియల్ లైఫ్ మనం పూజ రోజు. పూజ రోజే. సో వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఫస్ట్? ఏం లేదు, జస్ట్ హాయ్ హౌ ఆర్ యు అంతే. ఐ థింక్ What did you feel when you saw me for the first time? ఏం అలా ఏం ఫీల్ అవ్వలేదు. Upena ఉపెన్ హీరోయిన్ చాలా బాగా చేసింది, మంచి Did I పర్ఫార్మెన్స్. look different from Upena or? యా డెఫినెట్లీ. Yeah, that's what she was. డెఫినెట్లీ. అంటే ఉపెనాలో ఆ డ్రెస్సింగ్ అదంతా చాలా యూనో డిఫరెంట్గా, తన లుక్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. Yeah. అండ్ పూజ రోజు షీ వాజ్ నార్మల్. అండ్ మన సినిమాకి వచ్చేసరికి ద కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ ఆర్ మళ్ళీ ఇంకో కంప్లీట్ డిఫరెంట్ కాంట్రాస్ట్. సో ఇట్స్ నైస్ దట్ 3 movies, దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్ రైట్. 3 moviesలో ప్రతి సినిమాకి చేంజ్ ఓవర్ చేస్తూ వస్తుంది. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. సో అండ్ సో ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రమ్యకృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ మీరు శైలజ రెడ్డి అల్లుడు ఆల్రెడీ చేసేస్తున్నారు త్రూ అవుట్గా. అండ్ అప్పటికి ఇప్పటికీ క్యారెక్టర్కి తనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నాకు అన్నట్టు ఒక సీనియర్ యాక్టర్తో వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు నాకు ఎంతో ఎదురు చూస్తూ ఉంటాను, ఎందుకంటే ఎంతో నేర్చుకోవచ్చు. జస్ట్ కూర్చొని వాళ్ళని అబ్జర్వ్ చేస్తే చాలు. వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళు ఒక క్యారెక్టర్ని ఎట్లా అప్రోచ్ అవుతారు, వాళ్ళ డిసిప్లిన్ ఎన్నో ఉంటాయి. అండ్ ఎస్పెషలీ రమ్యకృష్ణన్ మ్యామ్ లాంటి మెస్మరైజింగ్ యాక్టర్స్ అంటే కళ్ళతోనే అన్ని ఎమోషన్స్ చూపిస్తారు. పర్టికులర్గా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఆ ఫాస్ట్ బీట్ సాంగ్కి మీ స్టెప్ ఏంటి అసలు కంప్లీట్లీ డిఫరెంట్ కదా ముందు చేసిన సినిమాలకి ఇప్పటికి. సో ఎలా అనిపించింది ఫుల్ డాన్స్ నెంబర్కి చేయడం? చాలా ఎంజాయ్ చేశాను. అంటే నేను ఎప్పుడు ఆ సాంగ్ వింటే నేను సాంగ్ విన్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే నాకు మళ్ళీ ఆ మెమరీస్ వస్తాయి, షూటింగ్ మెమరీస్. షూట్లో కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. సో హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు ఏది బాగా ఇష్టం? నాకు బంగారా ఇష్టం. బంగారా తన సాంగ్ కాబట్టి. అలా కాదు, సాంగ్ ముందు చాలా కొరియోగ్రఫీ సాంగ్ ఎలా ఉంటుంది ఇది అది అని భయపడింది. కానీ నాకు తెలిసి ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక్క డాన్స్ నంబర్ లేకపోతే చేయదేమో. మాకు 2 స్టెప్పులు నేర్పిస్తారా కూర్చొని? అలా కూర్చొని ఆ సాంగ్కి కూర్చొని చేయలేము, నిలబడి చేయాలి. ఏమైనా ఆ సిగ్నేచర్ సాంగ్లో ఉన్న ఎనర్జీకి సిగ్నేచర్ స్టెప్పా బుల్లెట్కి వచ్చేయరా. సో నైస్. అండ్ మీకు అంటే డాన్స్ నెంబర్స్ అంటే ఇష్టమా? యూ విల్ లైక్ చెయ్యాలన్నట్టు అనిపిస్తుందా? స్క్రిప్ట్కి అవసరం వస్తే తప్పకుండా ఇంకా చేసేస్తాను. బట్ డాన్స్ ఇస్ నాట్ మై ఫేవరెట్. నాకు డాన్స్ అంటే కొంచెం ఒక ప్రిపరేషన్ ఉండాలి, దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, అంత ఈజీగా రాదు.
బట్ యా రియలీ బికాస్ చాలా కాన్ఫిడెన్స్తో చేస్తారు. ఏమో ఇన్ని సినిమాల తర్వాత అలా స్టార్టింగ్లో అయితే నేను డాన్స్ అంటే ఇంకా ఆ షెడ్యూల్నే ఇంకా ఎలా పోస్ట్పోన్ చేద్దామని చూస్తూ ఉంటాను స్టార్టింగ్ స్టేజ్లో. బట్ ఇప్పుడు మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, అలవాటైంది అండ్ బిల్డ్ అయింది. శేఖర్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఆయన నా బాడీ లాంగ్వేజ్ని బాగా అర్థం చేసుకొని సాంగ్స్ డిజైన్ చేశారు. ఈ సినిమాలో బంగారా పాట శిరీష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. సో ఐ షుడ్ థ్యాంక్ మై కొరియోగ్రాఫర్స్. అంత పేషెన్స్ చూపించి అంత సపోర్ట్ చేసి యునో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. బేసిక్గా శేఖర్ మాస్టర్ సాంగ్ అంటేనే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ నెంబర్, హిట్ నెంబర్ అవుతూ ఉంటుంది. సో ఈ సినిమాకి ఒకటి ఇచ్చేశారు. అండ్ సో ఎలానో సాంగ్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారి గురించి మాట్లాడుకోవాలి. అనూప్ గురించి హిజ్ మ్యూజిక్ స్పీక్స్. ప్రతి సాంగ్ వైరల్ అయింది. అండ్ అనూప్ అన్నపూర్ణ స్టూడియోస్లో చేసిన ప్రతి సినిమా ఆడియో బ్లాక్ బస్టర్ అండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్. సో సెంటిమెంటల్ అటాచ్మెంట్ కూడా ఉంది అనూప్తో. అండ్ అనూప్ ఏంటంటే అందరూ ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని సాంగ్స్ కంపోజ్ చేస్తాడు. చాలా టైం ఇస్తాడు ప్రతి సాంగ్ ముందు. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ అనూప్. అండ్ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. బేసిక్గా టైటిల్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్లో అప్పుడు సీక్వెల్ వస్తుందంట అన్నప్పుడు సోగ్గాడే చిన్న 2 అని అట్లా టాక్స్ వచ్చాయి. అండ్ తర్వాత బంగారు రాజు అని పెట్టారు. సో ఏం జరిగింది అంటే ఇక్కడ చిన్న బంగారు రాజు పెద్ద బంగారు రాజు వీళ్ళిద్దరి మధ్యన యూనో మెయిన్ కాన్ఫ్లిక్ట్ రన్ అవుతూ ఉంటుంది. సో అందుకే కామన్ పాయింట్ బంగారు రాజు అని అలా పెట్టేశావు. అండ్ పర్టికులర్గా మీ క్యారెక్టర్ గురించి వచ్చేసరికి త్రూ అవుట్ ద సినిమాలో బేసిక్గా నా క్యారెక్టర్కి దిస్ ఈస్ ద ఆ మూమెంట్ అని ఒకటి ఉంటుంది కదా. సో సినిమాలో ఏది అవుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా టీజర్లో అండ్ ట్రైలర్లో కూడా ఉంది. అది నేను గ్రీన్ హాఫ్ సారీలో ఎలా చేస్తున్నాను కదా, అది ఇప్పుడు ట్రైలర్లో చూసేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, ఆ సీన్ చూసేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఒకే సీన్ వల్ల నాగలక్ష్మి క్యారెక్టర్ తెలిసిపోతుంది. అండ్ ఐ థింక్ ఆ సీన్ కంటిన్యూయేషన్లో మనకున్న గొడవ కూడా ట్రైలర్లో వచ్చింది. సో ఐ థింక్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ దాట్ ఆల్సో. అండ్ సో ఇద్దరితో కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సో మీకు నాగార్జున గారితో ఎక్కువ కంఫర్ట్ అనిపిస్తుంది. యూ హ్యావ్ టు టెల్, యూ హ్యావ్ టు. నేను ఇది మీకు అడిగితే అంటే 2 కలీగ్స్ మీరు ఏది ఆన్సర్ చేస్తారో చెప్పండి. డెఫినెట్గా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్ పీపుల్ అండ్ కంపేర్ ఎందుకు చేస్తాను వాళ్ళ మధ్యలో. ఐ లవ్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. సో నైస్. అది చెప్పేస్తే అయిపోద్ది కదా, అంతే కదా. కానీ అలా ఎందుకు? సో అంటే బేసిక్గా యాజ్ ఆడియన్స్గా మాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో చైతు గారు ఎప్పుడు ఇలానే సైలెంట్గా ఉంటారా బిహైండ్ ద సీన్స్ కూడా? అంటే హీఈస్ అ రిజర్వ్డ్ పర్సన్ బట్ హీ హ్యాస్ అ ఫన్ సైడ్ డెఫినెట్లీ. ఓకే అండ్ ఫైనలీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. లిటరలీ చాలా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. 5 years బ్యాక్ ఎలా అయితే డిక్కడిక్కడ ఉండుమైందో సో ఇప్పుడు ఈవిడ చెప్పినట్టు డాంటకుడటన అనేలాగానే ఉంది ఈ రెస్పాన్స్ అంతా చూస్తుంటే. సో హోప్ఫుల్లీ మంచి సక్సెస్ అవ్వాలి ఈ సంక్రాంతికి మీ సినిమాని కోరుకుంటూ మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద విషెస్.